Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. అయితే ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్నీ చూసారు, అంటే చిన్న బడ్జెట్ చూసారు, ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడే చేసేవాళ్ళు. మేఘం కానీ హీరో కానీ ఈ సినిమాలన్నీ మెసేజ్ ఓరియంటెడ్ చిన్న చిన్న బడ్జెట్ సినిమాలే చేశారు. అయితే సడన్గా కొన్ని బోల్డ్ కంటెంట్స్ కూడా, కొంచెం బోల్డ్ ఉండే కంటెంట్స్ కూడా చేశారు కదా సార్. అంటే ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అండ్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఫాలో అవుతున్నట్లుగానా? నేను చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక సోషల్ ఇష్యూ చెప్పాలనే నేను చేశాను. నేను చెప్తున్నది ఒక రొమాంటిక్ క్రైమ్ కథ కానివ్వండి, క్రిమినల్ ప్రేమ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, ఇలాంటి ఈ క్రైమ్ బేస్డ్ మీద ఉండే ఫిల్మ్స్. యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నాకు అన్నిటినీ టచ్ చేసే ఆలోచన కానీ అవకాశం కానీ నాకు కావాలి ఖచ్చితంగా. సో నేను న్యాచురల్లీ నా ఎక్స్ప్రెషన్ చెప్పడం కోసం నేను ఈ మాధ్యమాన్ని వాడుకుంటాను. ఓకే, ఈరోజు మీరు నాతో ఇంటర్వ్యూ చేశారు, రేపు ఇంకొక సెలబ్రిటీతో ఇంటర్వ్యూ చేయొచ్చు, ఇంకొక డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఎలాగైతే మీ బ్యాండ్ విడ్త్, మీ స్కోప్ని మీరు ఎలా పెంచుకోవాలనుకుంటారో అలాగే యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను కూడా చెప్పే అంశాల తాలూకా టాపిక్స్ మారుస్తూ సమాజాన్ని నేను అర్థం చేసుకున్న దాన్ని నేను చెప్పడం కోసం చేసే ప్రయత్నాల్లో రకరకాల సినిమాలు చేస్తూ ఉంటాను. అందులో ఒక సొంత ఊరు ఉండొచ్చు, ఒక గంగపుత్రులు ఉండొచ్చు, ఒక మీరన్న హీరో సినిమా ఉండొచ్చు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ కూడా ఉండొచ్చు, ఒక గల్ఫ్ కావచ్చు, ఒక వలస సినిమా కావచ్చు. అయితే ఒకటి సార్, ఇప్పుడు మనం శంకర్ గారిని చూస్తే డైరెక్టర్, ఆయన ఒక మంచి సోషల్ మెసేజ్ తీస్తూ కమర్షియలైజ్ చేస్తూ ఉంటారు. అలా మీరు ఎందుకు ట్రై చేయకూడదు సార్? సో నా దృష్టిలో మీరు అనుకున్న సక్సెస్ అయిన రొమాంటిక్ క్రైమ్ కదా, క్రిమినల్ ప్రేమ కదా ఆ జానర్లోకే వస్తాయి. ఎందుకంటే అదొక సోషల్ ఇష్యూని తీసుకొని నేను చేశాను. ఇప్పుడు ఏమిటంటే యూత్ పెడదారి పడుతుంది అనే ఒక ఆస్పెక్ట్ అందరం చెప్తూ ఉన్నా, కానీ దాని రీజన్స్ గురించి మనం చెప్పడం లేదు. పేరెంటల్ కేర్ చాలా ఇంపార్టెంట్. అంటే సోషల్ మనకి ఏం జరుగుతుంది ప్రజెంట్ అనేది మీరు క్లియర్గా తీస్తున్నారు సార్, అది చాలా అభినందనీయం. అంటే కొంతమంది దాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు ఇలాంటివి తీయడం, ఇవి చూసి చెడిపోతారు అంటే. అది నేను పర్సనల్గా అయితే ఒప్పుకోను సార్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆల్రెడీ అది జరుగుతుంది కాబట్టి మీరు తీశారు, అంతేకాని మీరు తీశారు కాబట్టి జరగట్లేదు కదా. అండ్ అక్కడ పర్ఫెక్ట్గా సోషల్ మెసేజ్ కూడా ఇస్తారు కాబట్టి వెల్. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఎక్కువ మంది బోల్డ్ కంటెంట్స్ తీయడానికే ఇష్టపడుతున్నారు. అసలు సెన్సార్ లేని దగ్గర డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఇంకా కంప్లీట్గా అదే సార్, ఓన్లీ అక్కడ చెప్పడానికి కూడా ఏం లేదు, బ్యాడ్ వర్డ్స్ తప్ప ఇంకేం ఉండట్లేదు ఆ మూవీస్లో. కంటెంట్ మేకర్ తాలూకా ఫ్రీడమ్ ఎప్పుడూ ఉంటుందమ్మా. ఇప్పుడు మనం పొయిటరీలో ఈవెన్ పాత రోజుల్లో పురాణాల్లో తీసుకున్నా కానీ, సో అలాంటి అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సాత్వికంగా రాసిన వాళ్ళు ఉన్నారు. ప్రతిదానికి కూడా ఆడియన్స్ ఉంటారు, ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దానికి ఉంటారు. అడల్ట్ అనే అతను ఎప్పుడు కూడా తనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ చూస్ చేసుకుంటాడు. సో అది ఎప్పుడూ ఉన్నది. ఈరోజు సినిమా అనే కాదు, ఏ మాధ్యమం మీరు తీసుకున్నా కానీ ఆ సైడ్, ఆ పాత రోజుల్లో మీరు అనుకుంటున్న సోకాల్డ్ మనం అనుకుంటున్న క్లాసిక్స్ తీసిన రోజుల్లో కూడా అలాంటి సినిమాలు తీసిన ఉన్నాయి. సైలెంట్ ఎరాలో కూడా నిక్లోడియన్స్ అనే దీంట్లో ఆడిన హాలీవుడ్ సినిమాలు చాలా మటుకు ఈ సెక్స్ మైప్ తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఆల్వేస్ దేర్. ఇది హ్యూమన్ టెండెన్సీ ఏమిటి అంటే ఒక ప్రైమ్ ఎమోషన్స్, భయం అనేది, హర్రర్ అనేది, థ్రిల్స్, అలాగే ఈ సెక్షువాలిటీ అనేది, ఇవన్నిటి మీద కూడా ఒక ఆడియన్కి ఉండే ఇంట్రెస్ట్. దాన్ని మనం ఎంత ఎస్థెటిక్గా చెప్పగలిగాం, ఆ మాధ్యమానికి ఎంత కరెక్ట్గా చెప్పగలిగాం అనేది ఒక పాయింట్ ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ టైం టు టైం. ఒక టైంలో మలయాళం ఇండస్ట్రీలో ఈ ఫిల్మ్స్ వస్తున్నాయి అని చెప్పి మమ్ముట్టి, మోహన్ లాల్ గారు లాంటి వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఒకటి వచ్చింది. షకీలా గారి సినిమాలు ఆ టైంకి, ఆ సంవత్సరం ఆల్మోస్ట్ 55 సినిమాలు రిలీజ్ అయ్యాయి అమ్మాయి. ఎవ్రీ వీక్ ఒక ఫిల్మ్ ఉండేది. దానివల్ల పెద్ద ఆర్టిస్టులు కూడా, సోకాల్డ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్, అవి కూడా సఫర్ అయిన పరిస్థితి వచ్చింది. ఇట్స్ ఒక ట్రెండ్ అంతే. ఆ ట్రెండ్లో అది జరుగుతూ ఉంటుంది. అందులో కూడా మంచి సినిమాలు మాత్రమే నిలబడతాయి. కేవలం సెక్షువాలిటీ మీద తీసినంత మాత్రం చేత అన్ని చెత్త సినిమాలు ఏమీ అయిపోవు. అందులో కూడా కొన్ని మంచి సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ మీరు కేవలం పూర్తిగా సంగీతం మీద పెట్టేస్తే అది అంత మాత్రం చేత శంకరాభరణం అయిపోదు. మీరు ప్రొవైడెడ్ అందులో ప్రాపర్ సోల్ ఇవ్వలేకపోతే. సో ఏ సినిమా చేసినా, ఎలాంటి టాపిక్ చేసినా కానీ మీరు ఒక సెన్సిబిలిటీ తోటి హార్ట్ఫుల్గా, ఆనెస్ట్గా చేసి ఆడియన్స్కి చెప్తే వాళ్ళు ఆదరిస్తారు. సో యాజ్ లాంగ్ యాజ్ మనకు ఈ సెన్సార్ అనే ఒక ప్రక్రియ ఉంది కాబట్టి విత్ ఇన్ ద లిమిట్స్లో మనం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది థియేట్రికల్ రిలీజ్లో. మీరు అన్నట్టు ఓటీటీలో అది లేకపోవటం వలన ఇంకొక ప్రమాదం ఏమిటి అంటే,
పిల్లలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారమ్మా. ఈ ఖచ్చితంగా. సర్టిఫికేట్ అని మీరు ఇచ్చిన తర్వాత 18+ వాళ్ళు సినిమా చూడాలి కాబట్టి, ఆల్రెడీ వాళ్ళకి అన్నీ తెలుసుంటాయని మనం నమ్ముతున్నాం కాబట్టి, వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు అనుకోవడానికి లేదు. ఎందుకంటే బికాస్ మనల్ని ఎవరు రూల్ చేయాలి అని డెసిషన్ తీసుకోగలిగే అంత సత్తా వాళ్ళకు ఉంది అని మనం అనుకున్నాం కాబట్టి వాళ్ళకి ఓటు హక్కు కూడా ఇచ్చాం. అలాంటి వాళ్ళకి సినిమా చూస్ చేసుకోవడం రాదా అనడం హాస్యాస్పదం. సో వీ కెనాట్ కామెంట్ ఆన్ దట్ బీయింగ్ ఇన్ అ డెమోక్రటిక్ సెటప్. సో 18+ ఉన్న వాళ్ళు ఏ సినిమా కావాలనుకుంటే ఆ సినిమా చూడొచ్చు అనేది క్లియర్. బట్ ఓటీటీలో అన్ఫార్చునేట్లీ ఏమిటంటే సెల్ ఫోన్ అన్నది ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చేస్తుంది కాబట్టి అది పిల్లలు ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, ఇంప్రెషనబుల్ ఏజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ మీద చెడు ప్రభావం ఉండే అవకాశం ఎక్కువ. అంటే కొంత బాధ్యత ఉండాలి కదా సార్. ఇప్పుడు మేము చేస్తాము అని అంటారు కొంతమంది, ఓకే వాళ్ళకి ఉంది, వాళ్ళ ప్యాషన్ ఉంది, లేకపోతే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది, తీయచ్చు.